TVN99 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మీడియా సమావేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పట్లొల్ల కార్తిక్ రెడ్డి, సీనియర్ నాయకులు అనంతరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రేపు 17న షాబాద్లో రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షునిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చారు. ప్రజలకు గాని రైతులకు గాని ఒక గ్యారంటీ కార్డు చేయించి ఇంటింటికి తిరిగి కార్యకర్తలు చూపెట్టారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీగా ఇచ్చి రైతులు చేతులు దులుపుకున్నారు. మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభలో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు రేవంత్ రెడ్డి. గతంలో చూస్తే మంత్రులు ఇష్టానుసారంగా 46 కోట్ల రుణమాఫీ అవుతుందని వాగ్దానాలు చేస్తున్నారు. కేబినెట్ మీటింగ్ పెట్టి 42 కోట్లు అని చెప్పారు. మరొకసారి 20,000 కోట్లు అన్నారు. 18 కోట్ల రుణమాఫీ చేసినవని ప్రకటించారు. స్టేట్ వైజ్ గా చూస్తే 7 కోట్ల కన్నా ఎక్కువ రుణమాఫీ ఎక్కడా కాలేదు. 35% కూడా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదు. గ్రామంలో అయినా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలోని రుణమాఫీ జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదు. గ్రామంలో అయినా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా 35% పేజీ రుణమాఫీ కాలేదు. ఏ గ్రామానికైనా వెళ్ళి గ్రామ సభ పెడదాం, ఎక్కడైనా రుణమాఫీ జరిగిందా అని చర్చిద్దాం. 40% వస్తే రాజకీయంకు రాజీనామా చేస్తాం. ప్రజలు ఎంత మొత్తుకున్నా చీమ కుట్టినట్లు కూడా రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు 5,000 ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనిషికి 7,000 వస్తాయని అన్నారు. నామమాత్రానికి 6 గ్యారెంటీలు అమలు చేయలేక చికమకం అవుతున్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రజలు ఇప్పటికైనా గమనించి రేపు చేయబోయే తెలంగాణ రాష్ట్ర రైతు భిక్ష కార్యక్రమానికి ప్రజలు జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు. కేటీఆర్ గారి నాయకత్వంలో ముమ్మాటిగా విజయం చేకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అన్నిటి కూడా నెరవేర్చే వరకు ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. సో మన నుంచి మరొకసారి నాంది పలుకుతుంది. ముఖ్య దేశం అది మార్చడం జరిగింది. 10 సంవత్సరాల కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో టీఆర్ఎస్ పార్టీ యొక్క అధికారం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సామాజిక ఆర్థిక రాజకీయ కోణాల్లో పరిగెత్తింది. దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా అగ్రగామిలో నుంచి దేశానికి దిక్సూచిగా నిలిచిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి అప్పుడున్న కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ఆ ఘనత దక్కుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన ఈ సంవత్సరంలో మార్పు పేరుతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి నాశనం చేసింది. దీంట్లో మోసపోయిన దాంట్లో, నాశనమైన దాంట్లో యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. సంస్థలు, వ్యవస్థలు అన్నీ కూడా నాశనమైనవి. రియల్ ఎస్టేట్ కంప్లీట్ గా కుప్పకూలిపోయింది. వ్యాపారాల్లో డబ్బులు లేకుండా పోయింది. అందరికన్నా ఎక్కువ నష్టపోయింది ఎవరైనా ఉన్నారు ఈ యొక్క సంవత్సర కాలంలో అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం, రైతులు సంపూర్ణంగా మోసపోయారు, సంపూర్ణంగా నాశనమయ్యారు. ఏమైతే అది లేకనే రైతు బంధు వస్తుంది అనుకున్నారు, రుణమాఫీ చేస్తారనుకున్నారు, బోనస్ ఇస్తారనుకున్నారు, కాలం మంచిగా అవుతుంది అనుకున్నారు. కానీ సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ముమ్మాటికి సుక్కలు చూపిస్తున్నారు. రుణమాఫీ పేరుతో మోసం జరిగింది. బోనస్ పేరుతోని వడ్లు కొంటామని చెప్పి అట్లా ఏది కొనుక్కోకుండా రైతులని ఆగం చేసింది. రైతు బంధు ఏదైతే దేశంలోనే సంక్షేమానికి ఒక గొప్ప మైలురాయిగా నిలిచినటువంటి రైతు బంధు స్కీమ్ ని దాన్ని ముక్కలుగా చేసి పోయిన సీజన్ లా కంప్లీట్ గా బంద్ చేసి ఇప్పుడు కొత్తగా మేము 7,500 కాదు 6,000 రూపాయల వరకే ఇస్తామని డిక్లేర్ చేసి కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు అది ఆఖరికి అది ఎవరికి ఇస్తారో తెలియని ఒక సందిగ్ధమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని పెట్టడం జరిగింది. ఇవన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా రేపు షాబాద్ పట్టణ చౌరస్తాలో మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు.
ప్రభుత్వానికి రైతులకి ఏ విధంగా అయితే మోసం చేస్తున్నదో అది ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముమ్మాటికి రైతులకు రావాల్సిన రైతు బంధో గాని రైతు భరోసా గాని రుణమాఫీ గాని బోనస్ విషయాల్లో పెద్ద ఎత్తున గలం ఎత్తబోతున్నాం. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ రంగారెడ్డి జిల్లా మరియు వికారాబాద్ నుంచి కూడా ముఖ్య నాయకులు వారి ప్రాంతాల్లో ఉన్న పెద్దలు సీనియర్ నాయకులు అనంతరెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, మాజీ ఎంపీ రమేష్ రెడ్డి గారు, అనిల్ గారు, కృష్ణారెడ్డి గారు, ప్రభాకర్ గారు, యువన్ రెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులందరికీ కూడా చాలా మంది మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు నమస్కారాలు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చినారు. ప్రజలకు కానీ రైతులకు కానీ ఒక గ్యారంటీ కార్డు కొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినారు. కార్డు చూపించి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి పోయి కార్డు చూపించి హామీ ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్ తప్ప ఏ హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేదు. గతంలో చూసినాం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం, సంపూర్ణ రుణమాఫీ చేసినామని ఆగస్టు 15 రోజు మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బహిరంగ సభలో ప్రకటించినారు. పూర్తి రుణమాఫీ జరిగిపోయిందని. కానీ గతంలో చూస్తే రుణమాఫీ మీదనే 3 సార్లు 3 రకాలుగా మంత్రులు మాట్లాడారు. ఒకసారి 46,000 కోట్ల రుణమాఫీ అవుతుంది అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 42 కోట్లు అన్నారు, మళ్ళొకసారి 26,000 కోట్లు అన్నారు. ఆడ 18,000 కోట్ల రుణమాఫీ చేసినామని ప్రకటించినారు. వాళ్ళు చూస్తే ఏదో 7,000 కోట్లు జమ చేసి ఇంతవరకు 30-35% ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఎక్కడ రైతులకు ఏ గ్రామం తీసుకున్నా సీఎం రేవంత్ రెడ్డి నా నియోజకవర్గమైన కొడంగల్లో తీసుకోండి, మీరు ఏ గ్రామంలో తీసుకున్నా కూడా 35-30% రుణమాఫీ జరగలేదు. నేను గతంలో కూడా రేవంత్ రెడ్డికి చాలా చేసిన, మన నియోజకవర్గంలో ఏదైనా ఒక గ్రామం తీసుకొని గ్రామ సభ పెడతాం, అక్కడ చర్చిద్దాం, నువ్వు చెప్పిన హామీలు 30-40% వస్తే నేను దేనికైనా సిద్ధం, రాజకీయాలు తప్పుకుంటాం, సన్యాసం తీసుకుంటామని చెప్పినాను. చాలాసార్లు సవాల్ చేసినాం. ఎన్ని చేసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కొట్టినట్టు కూడా లేదు, ఏ హామీ కూడా అమలు కాలేదు. గతంలో ఏం చెప్పినాడు, కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నాడు, మన ప్రభుత్వం వస్తుందిగా మీకు 7,000 5 ఎకరానికి 7,000 ఇస్తుంది. 7,000 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 ఎన్నికలే గతి లేదు. ఇంతవరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 4,000 పెన్షన్ లేదు, తులం బంగారం లేదు, అన్ని కొట్టినాడు. వాటన్నిటికీ నిరసనగా షాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో రేపు రైతు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తా ఉన్నారు. షాబాద్ మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గం అన్ని మండలాల నుంచి కొన్ని నాయకులందరూ కూడా భారీ ఎత్తున ఆ సభకు రైతులతో నిరసన దీక్షకు రైతులు తరలి వస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లా నుంచి కానీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అందరూ కూడా ముఖ్య నాయకులందరూ పాల్గొంటా ఉన్నారు. కాబట్టి దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాను.